అయ్యో ఇదేంది మల్కల్లు అరే చూడే గాయత్రి స్కూల్ కి బండి తీసుకుపోయింది. ఏ చీప్ సైకిల్స్ పక్కకు జరుగురి, బండి పెట్టాలి. ఏ చీప్ సైకిల్స్ రేపు ఏంది చీప్ సైకిల్? నిన్నటి వరకు నువ్వు ఏ సైకిల్ దొక్కి మళ్ళీ ఇప్పుడు బండి తీసుకుని వచ్చి ఓ పెద్ద బిల్ అప్పిస్తున్నావా? అది నిన్న దాకా చీప్ సైకిల్, ఈ రోజు నుంచి బండి. అరే పెట్టుడే సైకిల్ పెట్టు. నువ్వు బండి లేటో నేను కూడా వస్తా. పెట్టురే సైకిల్ పెట్టు. ఆడ సైకిల్ పెట్టిరంటే చూడు, అన్ని సైకిల్ వాడేస్తా. అనుకో సైకిల్ పడేసి అనుకో పెండు ఉంది, పెండ తీసి మీ బండి మీద వేస్తాం. మేము గిడేస్తాం, మీ సైకిల్ మొత్తం పాడైపోతుంది. మరి మీ ఇష్టం. దానికేదే మనం భయపడేది. ఫస్ట్ మనం వచ్చినాం, సైకిల్ అని అడ్డం పెట్టున్నాడు. వచ్చింది పెట్టనీకి. అరే ఇంకా చీఫ్ ఫెలోస్ తోటి మనకి దుక్కే పాప ఇక్కడ పార్క్ చేసుకుందాం. అసలు ఈ రోజు నుంచి హాఫ్ డేస్ మనం 4 o'clock వరకు మంచిగా ఎంజాయ్ చేయాలన్నాడు. అరే చూడమని మనం చీఫ్ ఫెలోస్ అంటారు. ఇప్పటి నుంచి మనం వాళ్ళతో మాట్లాడితే ఇప్పటి నుంచి మనం వాళ్ళతో దోస్ కలిసి ప్రామిస్ అయ్యారు వాళ్ళతో మాట్లాడాలని. పోండి, మీతోనే నేను మాట్లాడేది. యూ పొట్టి ఫెలోస్. అరే వాళ్ళు మనం పొట్టి ఫెలోస్ అంటారే, వాళ్ళ సంగతి తర్వాత ఉన్నాడు. మనం బండి పార్క్ చేసి మనం పైకి పోదాం. పోరి ఆడుకోపోరి. పొయ్యి తొక్కుడు బిల్ల, స్కిప్పింగ్, పావులాట ఆడుకోపోరి. హైట్ కాదుగా మీరు. అరే మా అక్క మస్తు రక్షణ చేసింది హైట్ అయినాను. నేను కూడా 1 month హైట్ అయ్యి నేనేందో చూపిస్తా. దిగే అరే అమ్మ నడివే. ఎట్లా నా లంచ్ బాక్స్ ఉంది, నీ లంచ్ బాక్స్ కూడా ఉందిగా. మా ఇంట్లోనే తినేసి పోతుంది ఇంటికి నాడు. అరే వాళ్ళు అమ్లక్క ఈయన తింటుందే, మీరు కూడా ఈయన తిండి సరేనా? సరేనే మేడం, మంచిగా తిందాం మనం. అరే నడే దెబ్బ మనము అదే మంచి ప్లేస్ తీసుకుందాం. అమ్ములు జానవి మర్యాదగా ఇడికి రా, నేను మూల కూర్చుంటా. నేను వచ్చా కూర్చోండా కూర్చో. పని చెప్తా కూర్చో. అమ్మా భరిస్తుంది. అదే ఒక్క అన్నం మెత్త కూడా పడే కూర లేకపోతే మా మమ్మీ తిడుతుంది. చూడండి లంచ్ బాక్స్, కొత్త లంచ్ బాక్స్, వాటర్ బాటిల్, బ్లూ కలర్ స్పూన్. అరే అమ్ములు అన్నం కింద పడేకి మమ్మీ తిడుతుంది. అరే హనీ మమ్మీ ఏం కూర చేసిందే? అరే ఏమోనే, ఏం కూర వేసిందో నాకు తెలియదు. లేట్ అవుతుందని దెబ్బ వచ్చేసిన. ఏం కూర పెట్టిందో తెలియదు. ఓకే, నా బాస్కెట్ ఈడ పెట్టుకుంటా. అరే అమ్ములు భలే సెట్ చేసుకున్నావే నువ్వు ప్లాన్కు. నేను అంతే, నేను ఏది చేసినా నీట్గా చేస్తా. అన్నం కూడా ఇంత కూడా కింద పడకుండా తింటారు తెలుసా. ఇక కొంతమంది ఉంటారు అన్నం ప్లేట్ చుట్టూ అన్నం పడుతుంది. ఏంది అట్లా చూస్తున్నావు? ఎవరినో వాళ్ళ అన్నం తిన్నే. మమ్మీ ఏం కూర వేసిందో ఏమో. ఐ హేట్ దిస్ కర్రీ, కాకరకాయ కర్రీ. నాకు కూడా కాకరకాయ నచ్చదు. మా మమ్మీ సైడ్ నేను తినను తెలుసా. మా మమ్మీ ఏం కూర వేసిందో ఏమో. వావ్, గుత్తొంకాయ కర్రీ నాకు ఫుల్ ఇష్టం. ఇది గుత్తొంకాయనా? ఓకే ఓకే. కాకరకాయ కూర ఇంకా వంకాయ కూర నచ్చి. వావ్, ఈరోజు మా మమ్మీ నాకు ఏం వండిందో ఏమో. చికెన్ వండిందో, మటన్ వండిందో, ఇంకేమైనా వండిందో. ఇగో ఇప్పుడే చెప్తున్నా, చికెన్ ఇట్లా నేను తెచ్చిన అనుకో ఎవరు నన్ను అడగద్దు, లేకపోతే చెమడాలు తీసేస్తా. చికెన్ అంట, మటన్ అంట, ప్రాన్స్ అంట. ఏమందులే నీకు
ఛీ అనవసరంగా వీళ్ళ ముందు బిల్డప్ ఇచ్చిన. మా మమ్మీ పెరుగు పెట్టింది. మమ్మీ అవు వచ్చినాక చెప్తుంది సంగతి. అరే అమ్ములు నువ్వేం టెన్షన్ అడకే. మా మమ్మీ ఎదుగు కూర పెడతాయి కదా, ఇద్దరం సగం సగం తిని మళ్ళీ పెరగన్నం కూడా సగం సగం తిందాం, సరేనా? అరే హనీ నువ్వు ఓపెన్ చేయి. ఫస్ట్ నువ్వు ఓపెన్ చేయి. అబ్బా ప్లీజ్ నువ్వు ఓపెన్ చేయి. అరే ప్లీజ్ నువ్వు ఓపెన్ చేసాక నేను ఓపెన్ చేస్తా. మా జూన్ నీ దోస్ 35. అరే ప్లీజ్ నువ్వు ఓపెన్ చేయి ప్లీజ్. నేను ఓపెన్ చేయ, నువ్వే ఓపెన్ చేయి. అరే లోకల్ ఓపెన్ చేయండి. అబ్బాయి నాకు ఆకలి అవుతుంది, జల్దీ ఓపెన్ చేయి. సరే నేను ఓపెన్ చేస్తా. అబ్బా ఏ నాది ఎగ్ ఇంకో ఎప్పుడు ఎత్తున్నావో అడగొద్దు, కావాలంటే చాలు వస్తాలే. నేనే మా మమ్మీ ఏం చేసిందో చూద్దాం. వావ్ చికెన్. లెగ్ పీస్ తెచ్చింది జాను. ఎందుకు సార్ అందరూ టిఫిన్ ఎవరు తినకుంది, నేను ఎవరికి ఇయ్య కూడా. చపాతి రైస్. అరే గాయత్రి నువ్వు ఓపెన్ చేయి, తిందాం ఆకలి అవుతుంది. సరేనే ఓపెన్ చేస్తున్నా. పప్పు పప్పు వాసన మస్తు వస్తుంది. లెగ్ పీస్ మంచి ఉంది. అరే ఎందుకే అందరు అట్లా చూస్తున్నాను, నాకు దిశ వెళ్తాయి చూడకురి. మీ దగ్గర కూడా కర్రీస్ ఉన్నాయా, తినురి. ఇక దాయి అమ్మలు పప్పు వేసే సగం. అరే జానవి నేను బెస్ట్ ఫ్రెండ్ కానీ కొంచెం కూర ఇగో అందరూ అనుకుంటారు తెలుసా, మనం ఇద్దరము లంచ్లో బెస్ట్ ఫ్రెండ్స్ కాదనుకుంటారే. ప్లీజ్ వాళ్ళ కోసం మన కొంచెం కూరయే. అరే గ్రేవీ ఉంది, గ్రేవీ ఇస్తా సరేనా? పీస్ ఎంగిల్ చేసి ఇచ్చినాను మొత్తం. అరే అని జానవి మస్తు షాడుతుందే, ఏడన్నా పీస్ అడుగుతా అని ఫస్ట్ తినేసింది. నేను అట్లా ఏం చెయ్యను. సరే సరే లేవే గ్రేవీ అన్నాయి కొంచెం. అది మీకు ఏమైనా తెలియదా? మీ ఫ్రెండ్ ఉత్తన్నం తింటుంది వైట్ రైస్. ఎవరైనా కూర వచ్చి ఒక ఆమె చికెన్ తెచ్చింది, ఇంకొక ఆమె గుడ్డు తెచ్చింది. ఇవి వచ్చి కదనే మీరేం బెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటారు. అలా అందరి ముందు అరగడగా కొంచెం కర్రీ తీసుకో. కొంచెం ఎగ్ తీసుకో, తీసుకోవే. చపాతి తింటే అందరి చపాతి తింటావా అని ఇగో వేసుకుంటా కానీ మళ్ళీ నువ్వు మీ స్కూల్ మొత్తం చెప్పొద్దు. నువ్వు చికెన్ ఇచ్చి మళ్ళీ స్కూల్ మొత్తం చెప్తావు. చెప్పా అంటే వేసుకుంటా. అరే అమ్మలు వద్దే, అది మొత్తం స్కూల్ మొత్తం డప్పు కొడుతుంది. నేను అమ్మలకు చికెన్ ఇచ్చినా అని వద్దు. సపరేట్ పప్పు వేసుకొని తిను. నేనేమంటే ఏం లేదు, తీసుకో అమ్మలక్క కొంచెం. ఇక అందరు నిన్నాక ఇక మంచిగా ఆడుకుందాం. ఇక రోజు మీ ఇంటికాడ తినేసి ఇక్కడికి రండి, మనం మంచి టీచర్ ఆడుకుందాం సరేనా? ఓకే ఓకే. అరే మిల్కీ గంట నీ ఆగు ఇంకా నువ్వు ఆగు చేసుకుంటే ప్లేస్ మీరు అడ్డం వచ్చి మమ్మల్ని నువ్వు ఇంకా పైకే నీ కొత్త ఆగు నాకు కొద్దిగా అడిగేసి ఏం చేస్తున్నావే? మజ్జిగ వేసినావు ఉప్పు? వేసిన అయిపోయింది. చాలు.